నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్ ఇదేం విజన్ బాబు వైఎస్ భారతిపై ప్రేలాపల్లు ఆదికి మున్ముందు హీరో కృష్ణ గౌరవాన్ని గర్వంగా నిలబెడతాం ఏపీ క్రీడల శాఖ మంత్రికి అవమానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను తాను విజనరీగా చెప్పుకుంటారు అలాగే ఆయన్ను ఆరాధించే మీడియా కూడా విజనరీ అంటూ గొప్పలకు పోతుంటుంది విజనరీ అంటే ఎంతో ముందు చూపుతో ఆలోచించి సమాజానికి మంచి చేయడం సమాజానికి మంచి చేస్తామంటే ఎవరు వ్యతిరేకించరు మంచి నాయకుల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు తాత్కాలిక ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పే నాయకులే మనకు కనిపిస్తున్నారు ప్రస్తుతానికి వస్తే గ్రామ వార్డు సచివాలయాలకు పేరు మార్చాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది వీటికి విజన్ యూనిట్లుగా పేరు మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు ఇతర ప్రభుత్వ ముఖ్యులు ప్రకటించారు సచివాలయాలకు పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇలాగైతే రాష్ట్ర సచివాలయానికి కూడా పేరు మార్చాలి కదా అనే ప్రశ్న ఎదురవుతోంది చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అయితే రాష్ట్ర విజన్ యూనిట్గా పిలవాల్సి ఉంటుంది చంద్రబాబు సంకుచిత స్వభావానికి గ్రామ వార్డు సచివాలయాలకు పేరు మార్పే నిదర్శనం మంచి పాలనాదక్షుడిగా చంద్రబాబుకు పేరుంది ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు తన హయాంలో పరిపాలనను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ఎందుకు తీసుకురాలేకపోయారు అనే ప్రశ్న ఎదురవుతోంది మొదటిసారి సీఎం అయిన వైఎస్ జగన్ విజనరీకి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గొప్ప ఉదాహరణ కేవలం వైఎస్ జగన్ గుర్తొస్తారనే ఆకసుతో సచివాలయ వ్యవస్థకు పేరు మార్చారని జనం అనుకునే పరిస్థితి ఆ వ్యవస్థకు జగన్ తన లేదా కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోని విషయాన్ని గుర్తుంచుకోవాలి వెనుకటికి ఎవరో వస్తువుని తయారు చేస్తే మరొకరు మేడ్ బై అని తన పేరు రాసుకున్నారట చంద్రబాబు పాలనా తీరు గమనిస్తే అట్లే ఉంది ఇలాంటి పనులు విజనరీ చేసేవి కావు జగన్ కంటే గొప్పగా మరేదైనా వ్యవస్థను తీసుకొచ్చుంటే ప్రజలు అభినందించేవారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా మరిపించేంత అధునాతన వ్యవస్థ తీసుకొచ్చేందుకు విజనరీ చంద్రబాబు ఎందుకు ఆలోచించలేకపోయారు శ్రమ జగన్ది సోకు చంద్రబాబుదే అన్నట్టుగా తయారవుతోంది గ్రామ వార్డు సచివాలయాల కంటే గొప్ప పేరు ఏముంటుంది విజనరీకి తాను బ్రాండ్ అంబాసిడర్గా భావించే ఆ పేరు పెడితే చాలు తననే గుర్తించుకుంటారనే భ్రమలో చంద్రబాబు ఉన్నట్టున్నారు ఇంకా ఎంతకాలం స్వామి ఈ భ్రమలు పగటి కలలు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు వాటి నుంచి చంద్రబాబు ఎంత త్వరగా బయటకు వస్తే ఆయనకే అంత మంచిది వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరు వివాదాస్పదమవుతోంది ఇంతకాలం వైఎస్ జగన్పై మాత్రమే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వచ్చారు 2 రోజుల క్రితం వైఎస్ భారతిపై కూడా ఆయన ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు వివేక హత్య కేసులో భారతి ప్రమేయం ఉందనడం జైలుకు వెళ్తుందని మాట్లాడడం ఆమె రాజ్యాంగం నడుస్తోందని ఇలా నోరు పారేసుకున్నారు ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ హద్దులన్నీ దాటాయని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్ పై రాజకీయ విమర్శలు ఎన్ని చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పని లేదు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం అయితే జగన్ పై ఆదినారాయణ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు వైసీపీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది రాజకీయాలతో సంబంధం లేని జగన్ సతీమణి భారతిపై నోరు పారేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆదినారాయణ రెడ్డికే తెలియాలి 2019లో టీడీపీ ఓడిపోగానే బీజేపీని శరణుజొచ్చిన వైనాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు నాడు కడప పార్లమెంట్ స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు అంతకుముందు ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది పార్టీ ఫిరాయించి చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు జగన్పై నోటికొచ్చినట్టు మాట్లాడారు ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బీజేపీ కండువ కప్పుకున్నారు ఆ తర్వాత పెద్దగా జమ్మలమడుగు వైపు కన్నెత్తి చూడలేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు హైదరాబాద్కు పరిమితమయ్యారు 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు వైఎస్ జగన్నే కాదు ఆయన భార్యపై కూడా ఏమైనా మాట్లాడతానని నిరూపించుకుంటున్నారు ఆదినారాయణ రెడ్డి నోటి దురుసు జగన్ అంటే గిట్టని వాళ్లకు సంతోషం కలిగించవచ్చు కానీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి తీరు వైసీపీలో కసి పెంచుతోంది ఇదే సందర్భంలో రాజకీయాలతో సంబంధం లేని భారతిపై ఆది అవాకులు చెవాకులు కూటమికి రాజకీయంగా తీవ్ర నష్టం తెస్తోంది వైసీపీ పాలనలో భువనేశ్వరిపై నోరు పారేసుకున్న నాయకులకు ఏ గతి పట్టిందో ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకవేళ కర్మకాలి వైసీపీ అధికారంలోకి వస్తే ఆదినారాయణ రెడ్డి హిమాలయాలకు వెళ్లినా వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు చంద్రబాబు సతీమణిపై నోరు పారేసుకున్నోళ్ల దుర్గతి నుంచి గుణపాఠం నేర్చుకొని ఆదికి చెప్పాల్సిందేమీ లేదు భవిష్యత్తుపై కాలం తేల్చాల్సి ఉంది సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నలేని సేవ చేశారు ఆయన అజాత శత్రువుగా అందరి మన్ననలు అందుకున్నారు తన జీవిత పర్యంతం మచ్చలేని మనిషిగా కొనసాగారు ఆయన మరణించి 3 ఏళ్లు పూర్తి కావస్తోంది
సూపర్ స్టార్ అభిమానులంతా ఆయనను ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే ఆయన రూపుని విగ్రహాలలో చూసుకోవాలని కొందరు పడిన తాపత్రయం కాస్త రాజకీయ రచ్చకు దారితీసింది. విశాఖలోని కీలక జంక్షన్ అయిన జగదాంబ ప్రాంతంలో ఒక విగ్రహాన్ని సూపర్ స్టార్ అభిమానులు నెలకొల్పాలని అనుకున్నారు. దానికి జనసేన స్థానిక ఎమ్మెల్యే ఓకే చెప్పారు. కానీ అదే పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ అనుమతులు లేవని ఫిర్యాదు చేయడంతో భారీ ఎత్తున తయారు చేయించిన కృష్ణ విగ్రహాన్ని క్రేన్ సాయంతో ఎత్తి మరీ ఆ స్థలం నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో కృష్ణ అభిమానులు మనస్తాపం అంతా ఇంత కాదు. దీని మీద రాజకీయ రచ్చ సాగుతుండగానే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆకాశం అంతా ఎత్తు కీర్తి గడించిన కృష్ణని ఈ విధంగా అవమానిస్తారా అని మండిపడ్డారు. తాను కృష్ణ అభిమానిని అని ఆయన విగ్రహాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2029లో విశాఖ రామకృష్ణ బీచ్లో ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆనాడు కని విని ఎరుగని విధంగా భారీ సభను నిర్వహించి సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకునొస్తామని ఆయన చేతుల మీదుగానే అంతా జరిపిస్తామని వాసుపల్లి చెప్పారు. ఏపీ క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అవమానం జరిగింది. భారత క్రికెట్ క్రీడాకారిణి ఏపీ ముద్దుబిడ్డ శ్రీచరణి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. శ్రీచరణి రాకను పురస్కరించుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వ అనుకూల పత్రికలకు ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు ఏసీఏ అధ్యక్ష కార్యదర్శులు కేశినేని చిన్ని, సానా సతీష్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. అలాగే గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టిన శ్రీచరణికి మహిళా మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత ఉన్నారు. కానీ క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి లేకపోవడం గమనార్హం. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, శ్రీచరణి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన శ్రీచరణిని సీఎం, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. భారతదేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు. ఇక్కడ కూడా క్రీడల శాఖ మంత్రి లేకపోవడం గమనార్హం. ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.